కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన ఈ నెలాఖరులోగా జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో సమీక్ష చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. గోషామహల్ ప్రతిపాదిత స్థలానికి చెందిన వివరాలు తెలుసుకున్న సీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ పరిధిలో ఉన్న స్థలాన్ని ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రి నిర్మాణం జరగాలని, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా నిర్మాణం ఉండాలని సీఎం ఆదేశించారు. అధికారులు సూచించిన మ్యాప్లలో పలు మార్పులు చేర్పులను సూచించారు సీఎం. అన్ని రకాల ఆధునిక వసతులతో ఉండేలా ఆసుపత్రి నిర్మాణం ఉండాలని సూచించారు. రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాలను రూపొందించాలని సూచించారు. భవిష్యత్తులో రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ లాంటి నిర్మాణాలు చేపట్టినా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ముందు చూపుతో డిజైన్లను రూపొందించాలని అధికారులకు సూచించారు. అత్యాధునిక వసతులతో పాటు రోగుల సహాయకులు సేద తీరేందుకు గ్రీనరీ, పార్క్ లాంటి సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అత్యాధునిక వసతులతో ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనాలు, ఇతర నమూనాలకు సంబంధించి పూర్తి స్థాయి డిజైన్లను రూపొందించాలన్నారు. ఈ నెలాఖరులోగా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.